గురువుగారు పుస్తకాలు చదివే సమయంలో పూర్వకాలంలో కొన్ని నియమాలు చెప్పేవారు కదా, ఏంటి ఆ నియమాలు మాకు తెలియజేస్తారా? పుస్తకం సరస్వతీ స్వరూపం. పుస్తకాన్ని చదివే సమయంలో పాటించవలసిన ప్రాథమిక నియమాలలో మొదటిది, పుస్తకం చేతిలో పట్టుకోకూడదు, వ్యాసపీఠం పైన ఉంచాలి. రెండవది, పుస్తకాన్ని బోర్లా వేయకూడదు. మూడవది, పుస్తకం చదివే చోట ఇక్కడి దాకా చదివాం అంటూ కొందరు కాగితాన్ని అలా మడత పెడుతూ ఉంటారు, పుస్తకం మడత పెట్టకూడదు. నాలుగవది, పుస్తకంలో కొన్ని అలా గీతలు గీస్తూ ఉంటారు, గీయకూడదు. ఐదవది, పుస్తకంలో కాగితాలని కొందరు తస్కరాణం పతయే నమో నమః అని వేదం మంత్రం జ్ఞాపకం తెచ్చుకోక జవాబు ఉండదు కదా, అలా చించి తస్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పుస్తకాన్ని చించకూడదు. పుస్తకం సరస్వతీ స్వరూపం కనుక ఆ పుస్తకాన్ని చేత పట్టుకోకుండా అలా వ్యాసపీఠం పైన ఉంచి చదవాలి అనే సూచన చేసేటటువంటి వారు ప్రాచీనులు. పుస్తకానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానంలో పుస్తకానికి అట్టపుట్టలు అన్న పేరిట పుస్తకాన్ని రక్షించే పని చేయడం, ఆషాఢ శుద్ధ పంచమి ఇందుకోసం ప్రత్యేకంగా ఒక తిథిని కూడా పూర్వం కేటాయించేటటువంటి వారు. జైన పంచమి అని ఆ పేరు ఈనాటికి ప్రసిద్ధం. అలాగే పుస్తక భాండాగారాన్ని ప్రత్యేకంగా ఈ పంచమి నాడు చక్కగా తీసి శుభ్రం చేసి వేప ఆకులను అందులో పరచి పుస్తకాలను దొంతలుగా పేర్చి సరస్వతీ స్వరూపంగా పూజించేటటువంటి వారు. దసరా నవరాత్రులలో కూడా సరస్వతీదేవిని పూజించేటటువంటి సమయంలో పుస్తక పూజ అని ప్రత్యేకంగా మనం పూజించి పుస్తకాలను ఈరోజు చదవకూడదు అని పక్కకు పెట్టేస్తూ ఉంటాం. ప్రతిరోజు పుస్తకం చదవాలి, జ్ఞానం పెంచుకోవాలి, ప్రతిరోజు పుస్తకం చదవాలి. మోక్షం కావాలి, ప్రతిరోజు కొంత వదిలించుకోవాలి. ఇది నీతి. కనుక పుస్తకం చదివే సమయంలో పాటించవలసిన కనీస ప్రాథమిక 5 నియమాలు ఇవి. ఇది సమాధానం.